ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. సుమన్ గారు మీరు ఇందాక ఒక మాట అన్నారు, నన్ను ఎవరు మోసం చేశారో వాళ్ళకి తప్పకుండా కర్మ విల్ టేక్ కేర్ అని చెప్పి. ఎవరు మోసం చేశారు సార్ మిమ్మల్ని? అంటే తెలీదు. వర్ యు ఏబుల్ టు ట్రేస్ ఎప్పుడైనా? నాకు ఎవరు మోసం చేసినది ఇంకా నాకేంటంటే క్లారిటీ లేదు. అంటున్నారు వాళ్ళు వీళ్ళు అంటున్నారు. ఐ డోంట్ హ్యావ్ క్లారిటీ, బట్ ఐఎమ్ నాట్ బాదర్ అబౌట్ ఇట్. అట్ ద సేమ్ టైం మళ్ళీ భగవంతుడు నన్ను ట్రాక్లో పెట్టారు, నేను వెళ్తున్నాను, నా బండి నడుస్తుంది, ఓకే. సో ఎవరు తప్పు చేశారో ఎందుకు నేను చెప్తానంటే, మా అమ్మగారు చాలా ఏడ్చారు. అవును సార్. మా అమ్మగారు చాలా సఫర్ అయ్యారు. నేను ఆవిడ కోసం ఈ మాట అంటున్నాను. ఆవిడ ఆత్మకి శాంతి రావాలని చెప్పి నేను చెప్తున్నాను. దెబ్బ నాకు కాదు, దెబ్బ మా అమ్మ కూడా తగిలింది. నేను ఎంతో గారభారంగా పెంచి ఎంతో చేసి ఆవిడకి అది తగిలింది. అది సో నేనేం చెప్పట్లేదు, అది వదిలేస్తున్నాను. సరే కర్మలో అది నేను చేయాలి. మీ కర్మ ప్రకారం మీకు ఏముందో మీరు అనుభవిస్తారు. అది ఒక కొరియర్ వస్తాడు, చేయిస్తాడు, తప్పదు. అందుకే మీరు కొన్ని న్యూస్ మీరు చూస్తే ఘోరమైన యాక్సిడెంట్లో చనిపోయారు, ఘోరమైన దీంట్లో ఇది జరిగింది, ఆత్మహత్య చేసుకున్నారు, రోగం వచ్చి హాస్పిటల్లో ఎన్నో నెలల నుంచి ఉన్నారు. ఇవన్నీ కర్మ అండి. ఇది డబ్బు పవర్ అక్కడ ఏమి చేయడానికి లేదు. సో నేను దాన్నే నమ్ముతున్నాను. నేను ఎవరన్నా చెప్పాలంటే కూడా నేను భయపడతానండి. సుమన్ బోలాశంకరుడు ఏం కాదు, సుమన్ మంచివాడు. లోపల ఇంకో సుమన్ ఉన్నాడు, పిశాచి వాడు పడుకుని ఉంది లోపల. కానీ ఓ అమ్మాయి నేను ఎవరండి మిమ్మల్ని శిక్షించడానికి, మిమ్మల్ని తిట్టడానికి నేను ఎవరు? నాకు అర్హత లేదు. తప్పు చేసినప్పుడు నేను చెప్తాను, ఇది వద్దు, బాగాలేదు, చేయొద్దు. ఒకసారి, రెండుసారి, మూడోసారి నువ్వు వెళ్ళిపో అంటాను. మా స్టాఫ్ అందరూ వాళ్ళకి తెలుసు నా గురించి, అడగండి. ఎప్పుడైనా ఎన్నో తప్పులు వాళ్ళు చేస్తారు, మనుషులే కదా, ఎన్నో తప్పులు చేస్తారు. నేను చెప్తాను ఇలా చేయవద్దు అంటాను, చేయవద్దు అంటాను. దాని తర్వాత వాళ్ళు కరెక్ట్ అవుతారు. నేనెవరండి వాళ్ళని శిక్షించడానికి, కొట్టడానికి? నో, రాంగ్ అది. సో ఎవరైతే చేస్తారో ఆ శిక్ష అనుభవించి తీరాల్సిందే. అది సర్పదోషం అంటారు, దాన్ని ఏవేవో దోషం అంటారు. కానీ ఉన్నపళంగా ఒక అమాయకపు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి సినిమాలో ఇంట్రెస్ట్ కూడా మీరు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయకుండా ఓవర్ నైట్ చక్కగా స్టార్డమ్ వచ్చి స్టార్ అయిపోయి సక్సెస్ చూసిన టైంలో ఒక పెద్ద బండరాయి వచ్చి మీ నెత్తి మీద పడి మీరు సొసైటల్గా అవమానాల పాలయ్యారు. మీ గురించి రకరకాల మాటలు అన్నారు. ఇంట్లో కుటుంబంలో ఇబ్బంది, అమ్మగారికి ఆవిడని చూడలేక మీకు మళ్ళీ ఇబ్బంది. ఎవరితో చెప్పాలి, సంజాయిషి చెప్పాలా, జనానికి చెప్పాలా, ఇవన్నీ ఉంటాయి కదా సార్. ఎలా హ్యాండిల్ చేసుకున్నారు మీరు అలా? భగవంతుడు నమ్ముకున్నాను. మై కాన్షియన్స్ వాజ్ క్లియర్. నేను జైల్లో ఉన్నప్పుడు కూడా మై కాన్షియన్స్ వాజ్ క్లియర్. ఏం జరుగుతుందో అది జరుగుతాయి. హూ వర్ యువర్ ఫ్రెండ్స్ సార్ అట్ దట్ టైం? మీరు జైల్లో ఉన్నప్పుడు ఎవరు లేరండి. నన్ను డైలీ ఒక సెల్ మార్చేవారు, ఎందుకంటే ఫ్రెండ్షిప్ అవుతుంది చెప్పేసి మార్చేవారు. ఒకే సెల్లో డైలీ పెట్టరు. మొత్తం క్లోజ్ ప్రిజన్ ఉండేది, అక్కడ పెట్టేవారు. క్లోజ్ ప్రిజన్లో చాలామంది పెద్ద పెద్ద మర్డరర్స్ ఉండేవారు. అప్పుడు ఆటో శంకర్ని ఒకటి చాలా ఫేమస్, 7 మంది పెళ్ళాలని గోడలనే ప్లాస్టర్ చేసాడు, కింద సమాధి చేసాడు. వాళ్ళతో పాటు పెట్టారు సార్ అంటే ఆ సెల్ ఆ వార్డులో ఉన్నాడు. అతను పేరు మర్చిపోయాను. అతను 12 మంది ఫ్యామిలీ మెంబర్స్ని చంపేశాడు. వాడికి ఉరి వేశారు. అంటే క్లోజ్ ప్రిజన్ అది. క్లోజ్ ప్రిజన్ నుంచి మళ్ళీ నేను బయటకు, అప్పుడు మన కరుణానిధి గారు పొలిటికల్ ప్రిజనర్గా వస్తే సుమన్ ఎందుకు అక్కడ పెట్టారు, అతను మామూలు గుండాజ్ యాక్ట్ కదా, బయట తీయండి అని చెప్పి అప్పుడు నన్ను బయట తీసుకొచ్చేసి మామూలుగా డైలీ ఒక్కో సెల్లో మార్చారు. అంటే ఒక్కో సెల్లో 3 ఉంటారు, 5 మంది ఉంటారు, 7 మంది ఉంటారండి ఒక్కో సెల్ని బట్టి. సో ఉంటే ఫ్రెండ్లీ అయిపోతాను, నేను ఏదైనా చేస్తానో లేకపోతే వాళ్ళు ఏదైనా నాకు చేస్తారేమో అని చెప్పి వాళ్ళు ఒక్కొక్క నైటే నన్ను బాగా చూసుకున్నారు సార్. కనీసం బ్రహ్మాండంగా చూసుకున్నారండి. ప్రాపర్ ఫుడ్, ఫెంటాస్టిక్ ఫుడ్ అండి. నాకు అసలు ఇది లేదు. అసలు మిగతా ఖైదీలు కూడా నన్ను బ్రహ్మాండంగా చూసుకున్నారు. నన్ను ఎక్కడ ఒక్క సెకండ్ కూడా నా మైండ్ ఎక్కడన్నా ఇది అవ్వకుండా బ్రహ్మాండంగా చూసుకున్నారు అనమాట. సో వాళ్ళ కథలు అన్నీ వినేటప్పుడు అంతా చాలా ఇంట్రెస్టింగ్గా అయినాయి. జైల్లో చేసిన ప్రతి ఒక్కరూ అంటే తప్పు చేసిన వాళ్ళు కాదండి. చాలామంది అనవసరంగా లోపలికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొన్ని పరిస్థితి వల్ల తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, కొన్ని మర్డరర్స్ ఉన్నారు. మర్డరర్స్తో కూడా నక్సలైట్స్ కూడా ఉన్నారు. నా వార్డుకి పక్కనే వెల్లూరు నుంచి 3 నక్సలైట్స్ ఉండేవారు. వాళ్ళు అంటే వాళ్ళది ఎట్లా ఉంటుందంటే డైరెక్ట్ యాక్సెస్ ఉండదు, బట్ వాళ్ళ నుంచి మాట్లాడుతుంటే మన యువతల సైడ్ వాళ్ళ నుంచి మనం మాట్లాడవచ్చు. అప్పుడు సుమన్తో మాట్లాడాలని చెప్తే పిలిస్తే వెళ్ళారు.
వెళ్తే ఫుడ్ ఎలా ఉంది, మీకు దాల్ అదంతా ఎలా ఉంది అంటే బాగానే ఉంది. అంటే బాగానే ఉందంటే ఎట్లా అంటే లేదు బాగానే ఉంది. అలా కాదు, దాల్ తిప్పేసి చేతులతో ఫింగర్తో తిప్పేసి కొంచెం దాల్ ఇలా అంటే ఫింగర్లో తీసి వాల్లో ఇలా వేయి, అది జారుతుందా అలా అంటుకుంటుందా చెప్పు నాకు అన్నాడు. అంటే నెక్స్ట్ డే వస్తే అలా చేశాను అలా నుంచుందండి, జారలేదంటే ఇలాగే ఉండాలి దాల్, మీకు దాల్ జారకూడదు, జారిందంటే నీళ్ళు కలిపినట్టు దాంట్లో అని అట్లా అని వాళ్ళతో కూడా కొన్ని విషయాలు. ఎంత ఇంట్రెస్టింగ్ సార్ అది. అంత ఇది ఉండదు. అంటే మీకు ఖైదీలకి ఇల్ ట్రీట్మెంట్ జరగకూడదండి. వాళ్ళకి ఇంత ప్రోటీన్, కార్బోహైడ్రేట్ ఇదంతా ఉంది, లెక్క ఉంది, అది కరెక్ట్గా ఉండాలి. ఫుడ్లో కనుక తేడా వస్తే యూ కెన్ కంప్లైంట్. బేసిక్ హ్యూమన్ రైట్స్ వైలేషన్. ఎస్, యూ కెనాట్ బి ఇల్ ట్రీటెడ్ ఇన్సైడ్. అలాగే లోపలనే హాస్పిటల్ కూడా ఉంది, జైల్ హాస్పిటల్ కూడా ఉంది. బాగాలేకపోతే దే హ్యావ్ టు టేక్ యూ టు ద హాస్పిటల్ అండ్ గెట్ యూ ట్రీటెడ్. సో యు ఆర్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 6 months అండి. 6 months. The day you came out, sir, I went on condition bail. October 2nd. October 1st I was released. కండిషనల్ బెయిల్ కి వెళ్ళి మధురై, ఐ వాజ్ ఇన్ మధురై. మధురైలో ఒక 4 months or 5 months ఉన్నాను. దాని తర్వాత ఐ వాజ్ బ్రాట్ టు చెంగిల్పేట్, బార్డర్ ఆఫ్ తమిళనాడు సిటీ. అక్కడి నుంచి షూటింగ్ మొదలైంది. డైలీ అప్ అండ్ డౌన్ చేయడం, అంటే సిటీ లోపల ఎంటర్ అవ్వకూడదు. సో బార్డర్లో ఏఎం స్టూడియో ఉండేది. సో ఏఎం స్టూడియోకి వచ్చి షూటింగ్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోవడం, అట్లా జరిగింది. దాని తర్వాత రిలాక్స్ అయిపోయి మొత్తం ఎంటైర్ కేస్ వాస్ టోటలీ స్క్వాష్. స్క్వాష్. వి రిమెంబర్ సార్ అంతా అది. కానీ ఆ 6 నెలలు మీ లైఫ్ లో మీరు కోల్పోయారు, బాధపడ్డారని ఒక ఇది తప్ప. 6 నెలలు చాలా బీభత్స అయిన ఒక టైం అది. దాని తర్వాత 3 years కండిషన్ బెయిల్ పార్ట్ పార్ట్గా రిలీజ్ అవ్వడం, అట్లా